గిరిజనుల హక్కుల సాధనే లక్ష్యంగా అలుపెరగని కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం వ్యవస్థాపకులు శిబు సోరెన్ అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు కోసమే జేఎంఎంను స్థాపించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సార్లు సీఎంగా పనిచేశారు. పార్లమెంట్ ఉభయ సభల సభ్యుడిగా, కేంద్ర మంత్రిగాను దేశానికి విశేష సేవలందించారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఇక లేరు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన 81 ఏళ్ల శిబు సోరెన్ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దీర్ఘకాలంగా ఆయన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. 4 రోజులుగా ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో శిబు సోరెన్ చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజులుగా ఆయన పరిస్థితి విషమించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం జార్ఖండ్ ముక్తి మోర్చా నెలకొల్పిన శిబు సోరెన్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2006 వరకు కేంద్ర మంత్రిగాను సేవలందించారు. శిబు సోరెన్ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో లోక్సభకు 8 సార్లు ఎంపికయ్యారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. 1944 జనవరి 11న అప్పటి బీహార్ రాష్ట్రం రామ్గఢ్ జిల్లాలో శిబు సోరెన్ జన్మించారు. ఆయన సంతాల్ గిరిజన తెగకు చెందినవారు. శిబు సోరెన్కు 15 ఏళ్ల వయసు ఉండగా ఆయన తండ్రి హత్యకు గురయ్యారు. సామాజిక ఆర్థిక సమస్యలతో బాధపడిన ఆయన గిరిజనుల హక్కుల కోసం పోరాడారు. ఆయన్ను అభిమానులు దిశోమ్ గురు అని పిలుస్తారు. అంటే లీడర్ ఆఫ్ ద ల్యాండ్ అని అర్థం. ప్రస్తుత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శిబు సోరెన్ కుమారుడే. తన తండ్రి మృతిని సీఎం హేమంత్ సోరెన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ రోజు తాను అన్నీ కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శిబు సోరెన్ మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు.